హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుంది, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ అయిన కొత్తిమీర పచ్చడి అండి మీతో షేర్ చేసుకున్నాను. ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఇంట్లో పండిన కొత్తిమీర చూసారు కదా. దేశవాళీ కొత్తిమీర అండి. ఇది ఏం స్మెల్ వస్తుందంటే చాలా బాగుందండి. ఇదిగోండి కొత్తిమీర కొంచెం, టమాటాలు 2, ఇవి పండు మిర్చి అండి. ఇది కూడా మా ఇంట్లో హార్వెస్ట్ అయిన పచ్చిమిరపకాయలు, అంటే పండినవి తీసాను. ఈ పండు మిర్చితో చేద్దామని. చిన్న అల్లం ముక్క, కొంచెం కొబ్బరి, చింతపండు, తెల్లుల్లి అండి. ఫ్రెండ్స్, ఇదిగోండి జీలకర్ర, మినపప్పును తాలింపు వేస్తున్నాను. తాలింపులో అల్లం ముక్క, తెల్లుల్లి, ఇవి పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేస్తే ఇలా అంటే పేలినట్టు చిల్లినట్టుగా అవుతాయండి. అందుకే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం. కొంచెం పసుపు వేస్తామండి. ఇంకా మన టేస్ట్ సరిపోయినంత. ఇదంతా అయిపోతే కొత్తిమీర అయిందండి. ఆకు కన్నా అందుకు చాలా తక్కువగా దగ్గరికి అయిపోతుంది. వాటర్ అంతా అయిపోయి మన ఇంట్లో ఆర్గానిక్ కాబట్టి అలా నేను పండినంతా చేశానండి. మళ్ళీ కొని తెచ్చింది వెయిట్ అంటాను. అందుకే టమాటాలు చిన్న కొబ్బరి ముక్క వేసాను సరిపోద్దని. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా టమాటాలు వేయిపోయి ఇవి కూడా మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేయడమేమి. అంటే దేనికది వేపుకుంటే బాగుంటుందండి. లేకపోతే మాడిపోయినట్టుగా అయిపోతే అందుకు ముందు తాలింపు ముందు వేసిన తర్వాత అది తీసి మళ్ళీ కొత్తిమీర వేసి అది వేగిన తర్వాత గ్రైండర్లో వేసిన తర్వాత టమాటాలు అది దేనికది వేరుగాను వేపుకుంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి రెడీ. కొత్తిమీర పచ్చడి రెడీ. మా ఇంట్లో హార్వెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ అయిన పాలకూరతోనే పాలకూర పప్పు, దొండకాయలు కూడా హార్వెస్ట్ చేశాను కదా. ఆ హార్వెస్ట్ అవి దొండకాయలు కొంచెమే అన్నీ. దాంట్లో 2 ఆలు వేసి ఆలు దొండకాయ ఫ్రై, కొత్తిమీర హార్వెస్ట్ చేశాను, కొత్తిమీర పచ్చడి. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ అయిన కాయగూరలు ఆకుకూరలతో ఈరోజు మా భోజనం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే ఒక లైక్, ఒక చిన్న కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.